దేశ రాజధాని ఢిల్లీలో రాజకీయ చదరంగం రసవత్తరంగా మారింది. నీట్ పరీక్షల లీకేజీ వ్యవహారంలో కాక్రోచ్ జనతా పార్టీ సీజేపీ పేరుతో జెన్జీ యువత చేసిన భీకర పోరాటానికి కేంద్రం ఎట్టకేలకు తలొగ్గింది. కరుడుగట్టిన సంఘ్ వాది కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్తో రాజీనామా చేయించింది. అయితే ప్రధాన్ రాజీనామాతో ఈ ఎపిసోడ్ ముగిసిపోయిందా అంటే లేదనే సమాధానం వినిపిస్తోంది. పోరాటం కొనసాగుతుందని సీజేపీ అంటోంది. అసలు ఈ ఉద్యమంలో గెలిచిందెవరు, వెనక్కి తగ్గిందెవరు? యువత పోరాటం ముందు మోదీ సర్కార్ నిజంగానే తలవంచిందా, లేక దీని వెనుక ఇంకేదైనా భారీ వ్యూహం ఉందా? ప్రధాన్ రాజీనామా వెనుక ఆర్ఎస్ఎస్ పెద్దల పాత్ర ఏంటి? డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లుల ఆమోదం కోసమే కేంద్రం ఈ త్యాగానికి సిద్ధపడిందా? జంజీ డిమాండ్లను ఆమోదించడం ద్వారా యువతను కూల్ చేసిన మోదీ ఇప్పుడు పార్లమెంటులో అసలు సిసలు రాజకీయం మొదలు పెట్టబోతున్నారా? ప్రైమ్ 9 బర్నింగ్ ఇష్యూలో చూద్దాం. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా దేశ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించింది. నీట్ పరీక్షల లీకేజ్ వ్యవహారంపై దేశవ్యాప్తంగా వెల్లువెత్తిన నిరసనలు, ముఖ్యంగా ఢిల్లీలో సీజేపీ యువత చేసిన ఆందోళనలు కేంద్రాన్ని ఉక్కిరిబిక్కిరి చేశాయి. ఒక దశలో ప్రధాని నివాసాన్ని ముట్టడించే స్థాయికి యువత పోరాటం చేరడంతో కేంద్రం దిగిరాక తప్పలేదు. ధర్మేంద్ర ప్రధాన్ లాంటి కరుడుగట్టిన ఆర్ఎస్ఎస్ వాదిని, మోదీ షాలకు అత్యంత ఆప్తుడైన నేతను వదులుకోవడానికి కేంద్రం సిద్ధపడిందంటే యువత పోరాటం ఏ స్థాయిలో జరిగిందో అర్థం చేసుకోవచ్చు. ఒక రకంగా చెప్పాలంటే జెన్సీ యువత చేసిన ఈ వీరోచిత పోరాటం ముందు మోదీ సర్కార్ తల వంచిందనే చెప్పాలి. విద్యార్థుల ఆవేదన, ఆగ్రహం ముందు ఎంతటి బలమైన ప్రభుత్వమైనా దిగిరావాల్సిందేనని ఈ ఘటన నిరూపించింది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో ఈ ఉద్యమంలో గెలిచింది ఎవరు, వెనక్కి తగ్గింది ఎవరు అన్న చర్చ దేశవ్యాప్తంగా జరుగుతోంది. పైకి చూస్తే ఇది సీజేపీ యువత సాధించిన తొలి విజయంగానే కనిపిస్తోంది. తమ డిమాండ్లలో ఒకటైన మంత్రి రాజీనామాను సాధించడం ద్వారా యువత తమ సత్తాను చాటింది. అయితే కేంద్రం వెనక్కి తగ్గడం వెనుక కేవలం యువత భయం మాత్రమే ఉందా, లేక మరేదైనా వ్యూహం ఉందా అన్నది ఆసక్తికరంగా మారింది. మరోవైపు మంత్రి రాజీనామా చేసినా తమ పోరాటం ఆగదని, నీట్ బాధితులందరికీ న్యాయం జరిగే వరకు, ₹1,00,00,000 పరిహారం ఇచ్చే వరకు ఉద్యమం కొనసాగుతుందని సీజేపీ ప్రకటించింది. దీంతో ఈ వ్యవహారం ఇప్పట్లో సద్దుమణిగేలా కనిపించడం లేదు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వెనుక తెరవెనుక పెద్ద కథే నడిచినట్టు తెలుస్తోంది. నీట్ వివాదం ముదురుతూ ఉండడం, యువతలో కేంద్రంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతూ ఉండడంతో ఆర్ఎస్ఎస్ పెద్దలు రంగంలోకి దిగారు. స్వయంగా సంఘ్ చీఫ్ మోహన్ భగవత్ ప్రధాని మోదీ, అమిత్ షాలతో సీరియస్గా చర్చించినట్టు సమాచారం. దేశ భవిష్యత్ అయిన యువతను దూరం చేసుకోవడం పార్టీకి, సిద్ధాంతానికి మంచిది కాదని ఆయన స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ఒక వ్యక్తి కోసం కోట్లాది మంది విద్యార్థుల ఆగ్రహానికి గురికావడం సరికాదని, వెంటనే ప్రధానితో రాజీనామా చేయించి డ్యామేజ్ కంట్రోల్ చర్యలు చేపట్టాలని ఆర్ఎస్ఎస్ పెద్దలు సూచించడంతోనే మోదీ ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు ఢిల్లీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ధర్మేంద్ర ప్రధాన్ సాధారణ మంత్రి కాదు. ఆయన కరుడుగట్టిన సంఘవాది. ఒడిశాలో బీజేపీ అధికారంలోకి రావడంలో కీలక పాత్ర పోషించిన నేత. అలాంటి వ్యక్తిని వదులుకోవడానికి మోదీ ఎందుకు స్థిరపడ్డారు, మోదీ ఎందుకు సిద్ధపడ్డారు అన్నది రాజకీయ వర్గాల్ని విస్మయానికి గురిచేస్తోంది. అయితే మోదీ షాల వ్యూహాలు ఎప్పుడూ భిన్నంగా ఉంటాయి. వ్యక్తి కంటే పార్టీ, ప్రభుత్వ ప్రయోజనాలే వారికి ముఖ్యం. నీట్ వివాదాన్ని అడ్డుపెట్టుకుని కాంగ్రెస్, ఆప్ లాంటి ప్రతిపక్షాలు రాజకీయ లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తున్న వేళ వారికి అవకాశం ఇవ్వకూడదనే ఉద్దేశంతోనే ప్రధాన్ని బలిపశువును చేశారన్న వాదన వినిపిస్తోంది. మంత్రి రాజీనామాతో విపక్షాల నోళ్లు మోయించవచ్చని, యువతలో ఉన్న సానుభూతిని తిరిగి పొందవచ్చని బీజేపీ అధిష్టానం భావించింది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కేవలం నీట్ వివాదాన్ని చల్లార్చడానికేనా, లేక దీని వెనక కేంద్రం ముందున్న మరో భారీ అజెండా ఉందా? పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో మోదీ సర్కార్ ప్రవేశపెట్టబోయే ఆ కీలక బిల్లులేంటి? డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లుల ఆమోదం కోసమే కేంద్రం ఈ త్యాగానికి సిద్ధపడిందా? లెట్స్ కంటిన్యూ.
కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వెనుక ఒక భారీ ఎజెండా దాగుందన్నది రాజకీయ పండితుల విశ్లేషణ. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాలు మోదీ సర్కార్కు అత్యంత కీలకం. ఈ సమావేశాల్లోనే దేశ ముఖచిత్రాన్ని మార్చేసే డీలిమిటేషన్ బిల్లు, మహిళా రిజర్వేషన్ బిల్లుల్ని ప్రవేశపెట్టి ఆమోదించుకోవాలని కేంద్రం పట్టుదలతో ఉంది. ఈ బిల్లులు పాస్ కావాలంటే పార్లమెంట్ సజావుగా సాగాలి. కానీ నీట్ వివాదం ఉంటే విపక్షాలు సభను స్తంభింపచేస్తాయి. అందుకే విపక్షాల చేతిలో ఉన్న నీట్ అస్త్రాన్ని లాగేసుకునేందుకే ప్రధాన్తో రాజీనామా చేయించి సభ సజావుగా సాగేలా కేంద్రం వ్యూహరచన చేసింది. రాజకీయ చదరంగంలో పెద్ద విజయం సాధించాలంటే కొన్నిసార్లు చిన్న చిన్న పావుల్ని త్యాగం చేయక తప్పదు. మోదీ, షాలు ఇప్పుడు సరిగ్గా అదే ఫార్ములాని అప్లై చేశారు. డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ లాంటి చారిత్రక బిల్లుల్ని ఆమోదించుకోవడం ద్వారా రాబోయే దశాబ్దాల పాటు దేశ రాజకీయాల్ని తమ గుప్పిట్లో పెట్టుకోవాలన్నది బీజేపీ మాస్టర్ ప్లాన్. ఈ భారీ లక్ష్యం ముందు ధర్మేంద్ర ప్రధాన్ మంత్రి పదవి ఒక చిన్న పావు లాంటిదే. అందుకే ఆ పావును త్యాగం చేసి విపక్షాల్ని సైలెంట్ చేసి తమ అసలు లక్ష్యం వైపు కేంద్రం అడుగులు వేస్తోంది. గోల్ సాధించే వరకు కొన్ని త్యాగాలకు సిద్ధపడక తప్పదని చిన్న చిన్న వెనకడుగులు వేసినా అంతిమ విజయం తమదేనని బీజేపీ అధిష్టానం బలంగా నమ్ముతోంది. ఒకవైపు ఢిల్లీ వీధుల్లో జెన్జీ యువత నీట్కు వ్యతిరేకంగా భీకర పోరాటం చేస్తూ ఉండగానే మరోవైపు కేంద్ర పెద్దలు తమ రాజకీయ సమీకరణాల్ని వేగంగా మార్చేశారు. అమిత్ షా రంగంలోకి దిగి ఎన్డీఏ మిత్రపక్షాలతో, తటస్థ పార్టీలతో తెరవెనుక మంత్రాంగాలు నడిపారు. డీలిమిటేషన్ బిల్లుకు మద్దతు కూడగట్టేందుకు అన్ని రకాల వ్యూహాల్ని అమలు చేశారు. యువత ఆందోళనల పేరుతో కాంగ్రెస్, ఆప్ లాంటి పార్టీలో రోడ్డెక్కి హడావిడి చేస్తుంటే బీజేపీ మాత్రం సైలెంట్గా పార్లమెంట్లో తన బలాన్ని పెంచుకునే పనిలో నిమగ్నమైంది. విపక్షాల్ని ఏకాకిని చేసి కీలక బిల్లుల్ని సునాయాసంగా గట్టెక్కించేలా పక్కా స్కెచ్ గీసింది. తాజాగా జరుగుతున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాలు దేశ చరిత్రలో అత్యంత కీలకంగా మారబోతున్నాయి. ఈ సమావేశాల్లోనే డీలిమిటేషన్ బిల్లును ప్రవేశపెట్టేందుకు కేంద్రం సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే దేశ రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారిపోతుంది. లోక్సభ స్థానాల సంఖ్య పెరగడం, ఉత్తరాది రాష్ట్రాలకు మరింత ప్రాతినిధ్యం దక్కడం లాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి. దీనికి తోడు మహిళా రిజర్వేషన్ బిల్లును కూడా ఆచరణలోకి తెచ్చేలా కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. నీట్ నినాదంతో కేంద్రం డిఫెన్స్లో పడిందని సంబరపడుతున్న విపక్షాలకు ఈ బిల్లుల ప్రవేశంతో ఊహించని షాక్ ఇవ్వాలని మోదీ సర్కార్ ప్లాన్ చేస్తోంది. కేంద్ర మంత్రి రాజీనామాతో సరిపెట్టకుండా ₹1 కోటి పరిహారం, ఇతర డిమాండ్ల సాధన కోసం సీజేపీ యువత పట్టుబడుతోంది. అయితే గోల్ సాధించే వరకు యువత చెప్పిన అన్ని అంశాలను కేంద్రం ఆమోదిస్తుందా? జెన్జీ డిమాండ్స్ ఆమోదం వల్ల కేంద్రం నష్టపోయేది ఏమైనా ఉందా? యువతలో ఉన్నటువంటి ఆక్రోశాన్ని చల్లబరచడం ద్వారా మోదీ సాధించాలనుకుంటున్న అసలు లక్ష్యం ఏంటి? చూద్దాం. సీజేపీ యువత పెట్టిన డిమాండ్లను నిశితంగా గమనిస్తే వాటిని ఆమోదించడం వల్ల కేంద్ర ప్రభుత్వానికి రాజకీయంగా నష్టపోయేదేమీ లేదన్నది స్పష్టమవుతోంది. మంత్రి రాజీనామా ఇప్పటికే పూర్తయింది. ఇక మిగిలింది బాధిత కుటుంబాలకు పరిహారం ఇవ్వడం, పరీక్షల నిర్వహణలో పారదర్శకత తేవడం. ఈ డిమాండ్లను నెరవేర్చడం ద్వారా ప్రభుత్వంపై పడ్డ మచ్చను చెరిపేసుకోవచ్చు. పైగా యువత డిమాండ్లకు తలొగ్గిన ప్రభుత్వంగా, విద్యార్థుల పక్షపాతిగా మోదీ సర్కారుకు మంచి పేరొస్తోంది. అందుకే జెన్సీ డిమాండ్లను సానుకూలంగా పరిశీలించి వారిలో ఉన్న ఆక్రోశాన్ని పూర్తిగా చల్లబర్చాలన్నది కేంద్రం ఆలోచనగా కనిపిస్తోంది. కేంద్రం ముందున్న అతిపెద్ద గోల్ పార్లమెంట్లో డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లుల్ని ఆమోదించుకోవడం. ఈ గోల్ సాధించే వరకు దేశంలో ఎలాంటి అశాంతి, ఆందోళనలు లేకుండా చూసుకోవడం ప్రభుత్వానికి అత్యంత అవసరం. అందుకే యువత చెప్పిన డిమాండ్లను ఒక్కొక్కటిగా ఆమోదిస్తూ వారిని శాంతింపచేసే వ్యూహాన్ని అమలు చేస్తోంది. ₹1 కోటి పరిహారం డిమాండ్పై కూడా సానుకూలంగా స్పందించి బాధిత కుటుంబాలకు న్యాయం చేసే దిశగా అడుగులు వేస్తోంది. పార్లమెంటు సమావేశాలు ముగిసే వరకు యువతతో ఎలాంటి ఘర్షణ వాతావరణం లేకుండా రాజీ ధోరణితోనే ముందుకు వెళ్లాలని మోదీ, షాలు నిర్ణయించుకున్నట్టు ఢిల్లీ వర్గాల సమాచారం.
నీట్ వివాదాన్ని అడ్డుపెట్టుకుని రాజకీయ పబ్బం గడుపుకోవాలని చూపిన కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలకు కేంద్రం తాజా నిర్ణయాలు మింగుడు పడటం లేదు. యువత ఆందోళనల్ని హైజాక్ చేసి మోదీ సర్కార్పై దేశవ్యాప్త ఉద్యమం నిర్మించాలని రాహుల్ గాంధీ, కేజ్రీవాల్ వేసిన స్కెచ్ని బీజేపీ అధిష్టానం చాకచక్యంగా తిప్పికొట్టింది. మంత్రి రాజీనామా డిమాండ్ల పట్ల సానుకూల స్పందనతో యువతను కూల్చేసిన కేంద్రం విపక్షాల్ని ఫూల్స్ని చేసింది. ఇప్పుడు యువతకు మద్దతుగా విపక్షాలు రోడ్డెక్కినా దానికి పెద్దగా స్పందనొచ్చే అవకాశం లేదు. దీంతో ప్రతిపక్షాల చేతిలో ఉన్న అతిపెద్ద ఆయుధాన్ని మోదీ సర్కార్ లాగేసుకున్నట్లయింది. యువత ఆందోళనలు సద్దుమణిగే దశకు చేరుకోవడంతో ఇప్పుడు దేశ రాజధానిలో అసలు సిసలు రాజకీయం మొదలు కాబోతోంది. పార్లమెంటు వేదికగా అధికార విపక్షాల మధ్య భీకర పోరుకు రంగం సిద్ధమైంది. డీలిమిటేషన్ బిల్లుతో మోదీ సర్కార్ వేయబోయే మాస్టర్ స్ట్రోక్ ఏంటి? ఈ బిల్లుల ఆమోదంతో బీజేపీ సాధించబోయే రాజకీయ ప్రయోజనాలేంటి? ముగింపులో చూద్దాం. నీట్ మంటలు చల్లారడంతో ఢిల్లీలో ఇప్పుడు అసలు సిసలు రాజకీయం మొదలైంది. అందరి దృష్టి పార్లమెంటు వర్షాకాల సమావేశాలపైనే పడింది. ఈ సమావేశాల్లో కేంద్రం ప్రవేశపెట్టబోయే బిల్లులు, వాటిపై విపక్షాల స్పందన దేశ రాజకీయాల్ని వేడెక్కించబోతున్నాయి. డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లుల్ని ఎలాగైనా అడ్డుకోవాలని ఇండియా కూటమి వ్యూహాలు రచిస్తుంటాయి. వాటిని సునాయాసంగా ఆమోదించుకునేందుకు ఎన్డీఏ పక్కా ప్లాన్తో ముందుకెళ్తోంది. మిత్రపక్షాలైన టీడీపీ, జేడీయూల మద్దతుతో పాటు వైఎస్సార్సీపీ, బీజేడీ లాంటి తటస్థ పార్టీల మద్దతును కూడా కూడగట్టే పనిలో బీజేపీ పెద్దలు నిమగ్నమయ్యారు. మోదీ సర్కార్ ప్రవేశపెట్టబోయే డీలిమిటేషన్ బిల్లు దేశ రాజకీయాల్లో ఒక బ్రహ్మాస్త్రం లాంటిది. జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన జరిగితే లోక్సభ స్థానాల సంఖ్య భారీగా పెరుగుతుంది. ముఖ్యంగా బీజేపీకి బలమైన ఓటు బ్యాంకున్న ఉత్తరాది రాష్ట్రాల్లో ఎంపీ సీట్లు గణనీయంగా పెరుగుతాయి. తద్వారా రాబోయే దశాబ్దాల పాటు కేంద్రంలో బీజేపీ అధికారానికి ఎలాంటి ఢోకా ఉండదన్నది కమలనాథుల అంచనా. అయితే జనాభా నియంత్రణ పాటించిన దక్షిణాది రాష్ట్రాలకు ఈ బిల్లు వల్ల అన్యాయం జరుగుతుందన్న వాదన బలంగా వినిపిస్తోంది. మరి అభ్యంతరాల్ని కేంద్రం ఎలా అధిగమిస్తుంది, మిత్రపక్షాలను ఎలా ఒప్పిస్తుంది అన్నది ఆసక్తికరంగా మారింది. డీలిమిటేషన్తో పాటు మహిళా రిజర్వేషన్ బిల్లును కూడా ఆచరణలోకి తెచ్చేందుకు కేంద్రం సిద్ధమవుతోంది. చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించే ఈ చారిత్రక బిల్లును అమలు చేయడం ద్వారా దేశంలోని సగం ఓటు బ్యాంకును తమ వైపు తిప్పుకోవాలని బీజేపీ భావిస్తోంది. రాబోయే అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో మహిళా ఓటర్లే లక్ష్యంగా ఈ మాస్టర్ స్కెచ్ వేసింది. ఈ బిల్లును వ్యతిరేకిస్తే మహిళా వ్యతిరేకులుగా ముద్ర పడుతుందన్న భయంతో విపక్షాలు కూడా దీనికి మద్దతు ఇవ్వక తప్పని పరిస్థితి నెలకొంది. ఈ రెండు బిల్లుల ఆమోదంతో దేశ రాజకీయ ముఖచిత్రాన్ని పూర్తిగా మార్చేయాలని మోదీ సర్కార్ కృతనిశ్చయంతో ఉంది. మొత్తానికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఎపిసోడ్ని నిశితంగా విశ్లేషిస్తే ఇది కేంద్రం చేసిన ఒక పక్కా వ్యూహంలో భాగమేనని స్పష్టమవుతోంది. ఒక మంత్రి పదవిని త్యాగం చేయడం ద్వారా దేశవ్యాప్తంగా రగులుతున్న నీట్ మంటల్ని చల్లార్చారు. యువతలో ఉన్న వ్యతిరేకతను తగ్గించారు. విపక్షాల చేతిలో ఉన్న ఆయుధాన్ని లాగేసుకున్నారు. అన్నిటికీ మించి తన అసలు లక్ష్యమైన కీలక బిల్లుల ఆమోదానికి మార్గం సుగమం చేసుకున్నారు. రాజకీయ చదరంగంలో ఒక అడుగు వెనక్కి వేసినట్లు కనిపించిన 100 అడుగులు ముందుకు వేసేలా మోదీ షాలు పన్నిన ఈ వ్యూహం 100% సక్సెస్ అయిందనే చెప్పాలి. ఢిల్లీ రాజకీయాల్లో అంతిమంగా బీజేపీదే పైచేయిగా నిలిచింది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా నీట్ వివాదానికి ముగింపు కాదు, ఢిల్లీ రాజకీయాల్లో ఒక కొత్త అధ్యాయానికి నాంది. జంజీ యువత పోరాటం ముందు కేంద్రం తలవంచినట్లు పైకి కనిపిస్తున్నా దాని వెనక మోదీ సర్కార్ వేసిన మాస్టర్ స్కెచ్ మామూలుగా లేదు. డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ లాంటి చారిత్రక బిల్లులను ఆమోదించుకునేందుకే కేంద్రం ఈ చిన్న త్యాగానికి సిద్ధపడింది. యువత డిమాండ్లను నెరవేర్చడం ద్వారా వారిని శాంతింపజేసి విపక్షాలను ఏకాకిని చేసి పార్లమెంటులో తన అసలు అజెండాను అమలు చేసేందుకే బీజేపీ సిద్ధమైంది. రాబోయే రోజుల్లో పార్లమెంటు వేదికగా జరగబోయే ఈ రాజకీయ యుద్ధం దేశ భవిష్యత్తును ఎలా మార్చబోతుందో వేచి చూడాలి.